హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కుకింగ్ ఛానల్కి. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్. నేను ఒక ప్లేట్లో వచ్చేసి గార్లిక్ వచ్చేసి ఒక 10 to 12 గార్లిక్స్ ఇలా ఒలిచి పెట్టుకోండి. 2 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వచ్చి కొంచెము, పచ్చిమిరపకాయలు, దాని తర్వాత వచ్చి జింజరు, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పుదీనా వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఇంచి, దాని తర్వాత ఎర్రగడ్డలు అన్నీ బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత తెల్లగడ్డలు వేసుకొని అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో వచ్చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి బాదం పప్పులుగా వేసినాను, ఒక 7-8 వేయండి. లైక్ మీడియం ఫ్రై అయితే చాలు. ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారించుకొని దాని తర్వాత మిక్సీకి వేసుకోండి. ఇది చల్లారుతుంది. నేను దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో వచ్చి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాయిల్ అయిపోయింది. 1 స్పూన్ ఆఫ్ జీరా వేసుకుంటున్నాను. ఇది బాగా చిట్పట్లాడాలి. ఇది బాగా చిట్పట్లాడేటప్పుడు ఒక 10 మెంతులు తీసుకొని దీంట్లో వేసుకోండి. ఎందుకు మెంతులు వేస్తానంటే కొంచెం టేస్ట్ కోసము. మెంతులు వేసుకుంటే చేదేం రాదు, మెంతులు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కట్ చేసిన 2 ఆనియన్స్ వచ్చి దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు దీంట్లో వేసుకుంటున్నాను. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి దీన్ని. ఈ గ్రేవీకి అనేది దీంట్లో నేను కారం అంతా ఏం వేసేది లేదు. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో 8 or 9 పచ్చిమిరపకాయలు వచ్చేసి కట్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నాము. అదే స్పైసీకి సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా చిల్లీ అనేది అవసరం లేదు, కారం వేసే అవసరం లేదు. చూడండి, ఇది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, నేను ఫ్రై చేసి పెట్టుకునేదంతా దీంట్లో వేస్తున్నాను. బాదం ఎందుకు వేసినాను అంటే టేస్ట్ కోసం అనేది బాదం వేసినాను. మీరు వేసుకోవాలి బాదం. జీడిపప్పు వచ్చేసి 7 or 8 తీసుకోవాలి. బాదం వచ్చి 1 or 2 తీసుకుంటే చాలు. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ వచ్చి దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. నేను పేస్ట్ దాంట్లో వేసినా కదా, లైట్గా ఉంది. లైట్గా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో పోసేసుకోవాలి. ఇది ఆయిల్ పైనకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/4 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకోండి. 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకున్నాను. చూడండి, కలర్ బాగా చేంజ్ అయ్యింది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఫుల్ పైనకి వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో ఇంకా కారము ఇవన్నీ ఏం వేసే అవసరం లేదు. మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాక ఆ స్పైసీనే సరిపోతుంది. ఇదే స్పైసీగా ఉంటుంది. ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేసేది అవసరం ఏమి ఉండదు. దీంతో పాటు వచ్చేసి 1/4 స్పూన్ వచ్చేసి గరం మసాలా, దాని తర్వాత వచ్చేసి జీరా పౌడర్ వచ్చేసి 1/4 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడే వేసేసుకోవాలి అన్ని మసాలాలో. ఎందుకు ఇప్పుడే వేసేస్తున్నాను అంటే అది బాయిల్ అవ్వాలి బాగా, కాబట్టి ఆ పచ్చివాసన అనేది తెలియకుండా ఉండడానికి ఇప్పుడే వేసేస్తున్నాను అన్నీ. నేను ఆల్రెడీ ఎగ్ వచ్చేసి అంతా ఒలిచి పెట్టినాను. దాని సెంటర్లో వచ్చేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ గ్రేవీకి అనేది ఆ మసాలా బాగా పట్టుకోవాలనేసి నేను అక్కడక్కడ కట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ని మధ్యలో అంతా కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఒక ప్యాన్లో వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్, కొంచెం పసుపు తీసుకోండి, కొంచెం కారం తీసుకొని ఈ ఎగ్స్ అంతా దాంట్లో బాగా ఫ్రై అవ్వాలి. కారం తీసుకొని ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. 2 సైడ్లు బాగా మిక్స్ చేసుకుంటాను. ఇది చూడండి, ఆయిల్ అనేది బాగా ఫ్రై అయింది. ఈ ఎగ్స్ వచ్చేసి ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది. ఆ ఎగ్స్ అంతా ఇప్పుడు గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అన్ని వచ్చేసి కర్రీలో వేసేసుకుంటున్నాను. చూడండి, ఆ కలర్ అనేది ఎంత బాగుంది. ఇది బాగా కొంచెం లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. గ్రేవీలో వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకునేసి ఇంక మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇది మీరు రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోనే వేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్గా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, ఫైనల్గా వచ్చేసి ఎగ్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, టేస్ట్ కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంది. మీకు ఇంకా
గట్టిగా కావాలంటే ఇంకొంచెం స్టవ్లో పెట్టుకొని గట్టిగా కానీ చేసుకోవచ్చు. గ్రేవీగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. గ్రేవీ మాత్రం సూపర్గా ఉంది. మీకు కానీ ఛానల్గా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. గ్రేవీని సూపర్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.